సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కాలేజీ ప్రిన్సిపల్ సునీత ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి, స్థానిక కౌన్సిలర్ కూన వనితా సంతోష్తో కలిసి బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. తెచ్చినందుకే మా కళ వచ్చిందని చెప్తున్నారు. నేను కాదు, ప్రిన్సిపల్ గారు కాదు, మీరు చెప్పడానికి జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆడపిల్లలకి అన్ని సౌకర్యాలు ఉండాలి, ఆడపిల్ల పైకి రావాలంటే మన ప్రోత్సాహం కూడా ఉండాలని చెప్పి మీరు చక్కగా చదువుకోవడానికి చేయడం జరిగింది. కాబట్టి అది కూడా ఈ సందర్భం కాదు కాబట్టి ప్రిన్సిపల్ గారు గుర్తు చేసినందుకు చెప్తున్నాను. సిఎస్ఆర్ ఫండ్ కింద మాకు కేటాయించారు మేడం. అప్పుడు చెట్ల కిందనే క్లాసులు అవుతూ ఉండే. చాలా మా పిల్లలందరి తరఫున, మా స్టాఫ్ తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు మేడం. మీ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఇట్లనే ఉండాలి మేడం. కాకపోతే మాకు ఒక ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇప్పుడు ఇంత ప్రోగ్రామ్ అయినా కూడా ఎండలో ఉండాల్సి వస్తుంది మేడం. ఒకటి మాకు మా రిక్వైర్మెంట్స్ మా మేడం గారు పుణ్యమా అనుకుంటే ఈ రోజున మేము ఒక నీడన ఉన్నాం మేడం. 850 మంది స్ట్రెంత్ మన కాలేజ్లో ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియంతో నడుస్తుంది మేడం. ఇంకా పిల్లలకి రూమ్ సరిపోవట్లేదు.
సో ఇంకా చొరవ తీసుకొని మాకు ఒక 10 రూమ్ల అవకాశం కల్పివ్వండి మేడం. మరి స్థలం లేకపోయినా పైన బిల్డింగ్ పైన స్థలం ఉంది కాబట్టి మరి గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్, మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి మా వంతు కృషిగా ఎమ్మెల్యే గారు లేకపోయినా జగ్గారెడ్డి గారు తప్పకుండా చేసే బాధ్యత తీసుకుంటారు. చెప్తాను అట్లాగే ఆడిటోరియం కూడా కావాలని ప్రిన్సిపల్ అడుగుతున్నారు, అది కూడా తప్పకుండా చేస్తాను. నేను కూడా ఇండస్ట్రియల్లో చైర్మన్గా భాగ్యం దక్కినందుకు మీకు తప్పకుండా ఏదైనా మరి గతంలో చేసినట్టుగానే ఏదైనా కంపెనీతో సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి మరి త్వరగా మీ అనుకున్న ఇదే మేము తప్పకుండా నెరవేరుస్తామని తెలియజేసి మరి మీ అన్నలు కానీ అక్కలు కానీ మహిళలకు మాత్రమే ముందు ప్రోత్సహిస్తున్నా. ఇండస్ట్రీలు వస్తున్నాయి మన రాష్ట్రంలో, చిన్న చిన్న ఇండస్ట్రీలు కూడా స్తోమత తగ్గేటట్టుగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే నా దగ్గరికి రండి. తప్పకుండా మహిళలకు ఒక పర్సంటేజ్ కూడా ఉండాలి, రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నా. మీలాంటి వాళ్ళకి ప్రిన్సిపల్ గారు ఎవరైనా ఉన్నా కానీ ఎవరికైనా కానీ ముందుగా మహిళలకు ఫస్ట్ టైం రాష్ట్రంలో మహిళలకు ఇండస్ట్రీ చైర్మన్ రావడం నా అదృష్టము, నా భాగ్యం. కాబట్టి ఎంతో కొంత మహిళలకు చేయాలని తపన నాలో ఉంది. మీ అందరికీ చేదోడు వాళ్ళు ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు ఉన్నటువంటి పండగ బతుకమ్మ పండగ కాబట్టి ఈరోజు మరి అమ్మాయిలందరూ కూడా చక్కగా ముస్తాబై మరి బతుకమ్మ ఆడడానికి ఆతృతగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఇండస్ట్రీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ మణితా సంతు గారు, మరి కాలేజ్ ప్రిన్సిపల్ గారు, మరి టీచర్స్కి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రెస్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనం తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఎంతో ఘనంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడం మన అదృష్టం. మరి ఇలాంటి సాంప్రదాయాలని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగను చేసుకుంటూ మరి అన్ని రంగాల్లో ముందున్నటువంటి అమ్మాయిలు మరి చదువులోనే కాదు, ఏది కల్చరల్ ప్రోగ్రామ్ చేసినా కానీ అన్ని రంగాల్లో ముందుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి మంచి స్థాయిలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ